పుట్టబడింది మొట్టమొదట, ఎవరి చేత ఆచరింపబడింది, భూమి యందు చేసిన వారికి ఏ విధమైనటువంటి ఫలం లభించింది, మొదలైన విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారట. సావధాన స్థిరచిత్తుడై వినుడు అంటే ఏమిటి? మనస్సును దాని మీద పెట్టి స్థిరము, చిత్తము అంటే మనస్సు వినుడు అని. ఈ సృష్టికి ప్రారంభకాలమున మనకి 4 యుగములు ఉన్నవి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగ ప్రమాణం అందరూ అసలు యుగాలు అంటున్నారు, కలికాలం అని అంటూ ఉంటారు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. మరి ఎన్నాళ్ళు అయింది ఇప్పటికీ? 5,127 సంవత్సరంలో ఉన్నాం. ఉగాది ప్రథమ పాదం. యుగాది, యుగం అంటే ప్రారంభమైంది. దాన్ని పలకడానికి బాగుంటుంది, నూతనము అని చెప్పి ఉగాది అంటాం. ప్రతి సంవత్సరాది రోజున ఒక సంవత్సరం కలుస్తుంది. ఇప్పుడు 127లో ఉన్నాం మనం. 5,127, 4,32,000 సంవత్సరాలు. ఎంత ప్రథమ పాదంలో ఒక భాగం కూడా, ఎంత ప్రథమ పాదంలో కూడా 10వ వంతు కూడా అవ్వలేదు. కానీ కొంతమంది 99లో అంతమైపోతుంది, 2000లో ఈ సృష్టి అంతమైపోతుంది అని అనేవారు. గుర్తుందా మీకు? అది ఏమీ కాదు. కానీ కృతయుగములో ఈ మానవుల్ని, సర్వజీవుల్ని, సర్వవృక్షమూలముల్ని, భూమి ఆకాశము మనం ఇక్కడ పూజించాం. పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు. అందులో మనకి ఈ యొక్క బాగా పంచభూతములు, పృథివీ, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. మిగిలిన దేవతలు కనపడరు, వీళ్ళు ప్రత్యేకంగా కనపడుతున్నారు. వాయుదేవుడు కనపడుతున్నాడు. అవి మనం అందులో పూజించాం. ఎందుకు? అవి అతి అయిపోయిన ప్రమాదమే, అనావృష్టి తక్కువ అయిపోయినా ప్రమాదమే. మానవుడికి ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కృతయుగంలో అవి అలా లేవు. చక్కగా ఎవరి పని వాళ్ళు చేసేది వాటి. అయితే నవగ్రహములు ఉన్నాయి. అవి కూడా మనకి ప్రజలకి అనుకూలంగా ఉండేవి. అష్టదిక్పాలకులు, 8 దిక్కులు ఎంతో. మన ఇంటికి ప్రతిదాని ముందు అష్టదిక్పాలకులు ఉంటాం. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయం అగ్నిమూలం, అలాగనే ఈశాన్యం. ఈశాన్యంలో ఎందుకు ఉంటాయంటే రుద్రుడి అధిపతి. అక్కడ ప్రతిదానికి కూడా ప్రతి గదిలోనూ మనం చేలోనే ఉంటే, మనం కొంతమంది తీసుకెళ్ళి ఆ చెత్త చెదారంతా ఈశాన్యంలో పెడుతూ ఉంటారు. చేపలు, చీపులు అన్ని నైరుత్యములు పెట్టుకోవాలి ప్రతి ప్రదేశంలోనూ కూడా. అయితే ఈ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు వీళ్ళందరూ కూడా చక్కగా కృతయుగంలో ధర్మము 4 పాదములు అంటే 100% కరెక్ట్గా పనిచేసేవారు అనమాట ఎవరి పని వాళ్ళు. అప్పుడు నెలకి ఈ యంత్రశక్తి ఏం కాదటండి, అప్పుడు అంత మంత్రశక్తి. రైతు దుక్కు దున్ని విత్తనములు చల్లి, నాయన వరుణదేవా విత్తనం చల్లుకున్నావయ్యా అంటే చాలు, ఎక్కడ కావాలో అక్కడ పడేవాడు. ఎవరింట చూసినా, మీ చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, కందులు, మినుములు, పెసలు, కొబ్బర్లు ఇవన్నీ సొంతంగా నువ్వులను ఆడించుకునేవారు. ఇప్పుడు పెసలు ఎక్కడైనా చూసామా? జొన్నలు, గుమ్మంలో మాసులు చేసేవారు. నువ్వులు ఏమిటి, మినుములు సంక్రాంతి వచ్చేటప్పటికి ఇవన్నీ పండేవి. ఇప్పుడు అన్నీ 2 సొంతం దాటుకొని ఎవరు పండించట్లా. కొంతకాలానికి కొన్ని పంటలు మనం చూడలేమేమో కూడా, అలాంటి పరిస్థితి. అయితే కృతయుగమునందు అవన్నీ కూడా పాడి పంటలతో పుష్కలంగా ఉండేది. అందుకనే నూతన గృహనిర్మాణం చేసుకున్నప్పుడు జ్ఞానంతో, ధాన్యంతో, గోసంపతో పెడతాం. వెళ్ళకపోతే గృహదేవత అడుగుతుందా? అలా కాదు. ఆ కొత్త ఇంట్లో పాడి పంటలతో తొలతూగుతూ ఉండాలి అని ఆ గోవుని కూడా ప్రవేశించేస్తాం ధాన్యంతో. అలాగున ఆ కృతయుగం అంతా కూడా 4 పాదములు ధర్మము. పాలకులు కూడా అలాగే ఉండేవారు, ప్రజలు కూడా భక్తిభావంతో ఉండేవారు. ఎవరికి కూడా కించిత్తు అనారోగ్యమని కానీ, ఈ వస్తువు మా ఇంట్లో లేదని కానీ తెలియదటండి. నవధాన్యములు, నవరత్నములు ఇంటిలో పుష్కలంగా ఉండేవి. అమ్మటాలు, కొనడాలు ఇలాంటివి ఏమీ లేవు ఆ రోజుల్లో. అన్నం అమ్ముతున్నారు. ఏం చేస్తాం, పరిస్థితులు అలాంటివి. ఆ రోజుల్లో అన్నం పెట్టడమే, వెళ్ళిన వాడికల్లా పాలు ఇవ్వడమే. అయితే అది ధర్మయుగము, అది కృతయుగం. ఆ కృతయుగం చివరిలో హరిశ్చంద్రుడి యొక్క కట్టం జరిగిందట. అసలు 8,000 సంవత్సరాలు అనుకున్నారు, 17 లక్షల సుమారు ఉండేది. అంటే ఈ 4,32,000కి రెట్టింపు అనమాట. తర్వాత యుగం ఏమిటి? కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ఆ రామాయణ కాలం వచ్చేటప్పటికి ఒక పావలా వంతు 25% అధర్మము, అన్యాయము ప్రవేశించింది. దాని తరువాత ద్వాపర యుగం అంటే మహాభారత సంగ్రామం జరిగింది. అప్పటికి ఎంత 50% ప్రవేశించింది, అధర్మము, అన్యాయము, స్వార్థము. ఇప్పుడు మనం కలియుగంలో 75% అధర్మంలో ఉన్నాం, 25% ధర్మము, న్యాయము జరుగుతోంది. పాలకులు కానీ ప్రజలు కానీ ఈ కలియుగ ప్రభావం. దీనివల్ల చూడండి, ఇప్పుడు అకాలంలో వర్షములు సరిగ్గా పాపం పంట కోసుకునే సమయానికి వచ్చేస్తున్నాయి.
ఒట్టప్పుడు మనకు అవసరమైనప్పుడు పట్ల ప్రకృతి కూడా మనకి వైపరీత్యములు జరుగుతూ ఉన్నాయి. అందు గురించి ఎవరింట్లో పూజ జరిగినా ఈ నవగ్రహాలు లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేది మన హిందూ ధర్మం. కొన్ని ధర్మాలు ఉన్నాయి, మా దేవుడిని నమ్ముకోకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తాను, నువ్వు నరకానికి వెళ్తావని. అదేంటి, నువ్వు పూజించినా పూజించకపోయినా కూడా లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వజనులు సుఖంగా ఉండాలని చెప్పేదే హైందవ ధర్మం. అయితే ఈ కలియుగం వచ్చేటప్పటికి ఈ విధంగా చిత్ర విచిత్రములైనటువంటి రోగాది పీడలతో సంచారం చేస్తూ మనం చెప్పాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అరిషత్ వర్గాలు ప్రతి మానవుల్లోనూ ఉంటాయి. ఇవి 6 శత్రువులు. వాటిని మనం దాన్ని ఏంటంటే కాపాడుకోవాలన్నమాట. వాటిని మన గుర్రాలు ఉంటాయి, ఎలా తోలుతూ ఉంటాడో అధీనంలో పెట్టుకోవాలి. అధీనంలో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు వస్తూ ఉంటాయి. కామక్రోధాలు అంటే కామం అంటే ఏమిటి, ప్రతి వస్తువు మీద మనకి కావాలి మీ కోరిక. లోభము, మరీ లోభత్వంతో కూడా ఉండకూడదు. ఒకడు నాకేమిటి, నాకు శరీరం కండబలం బాగుందని మతం, ధనం మాత్సర్యం అధికార మతంతో ఉంటారు. కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాదులు ఇవి ప్రతి మానవుల్లోనూ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. అవన్నీ మాకు లేకుండా చేయమని. ఆఖరణ ఏమిటి, భక్తి మార్గము, ధ్యానము, వైరాగ్యము ఇవ్వమని. ఇవన్నీ కూడా తర్వాత క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయపడి మన సంకల్పంలో చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనం భక్తిభావంతో ఉంటే అన్నీ ఆయన సమకూరుస్తాడు, ఎవరికి ఏది కావాలి. అయితే మొట్టమొదట్లో చక్కగా నెలకు 4 వర్షాలు పడేవి, పంటలు విశేషంగా పడేవి. ఆ సమయంలో నారద మునీంద్రులు వారు భూలోకానికి వచ్చేటట్టు ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు, ధర్మంగా ఉన్నారు, ఎవరికి ఏ లోటు లేదని వెళ్ళిపోయారు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? భూమి నుంచి 7 లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకములు. భూమి నుంచి 7 లోకాలు అధోలోకాలు ఉన్నాయి. వీటి ప్రతిదానికి పేరు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకం. ఆ సత్యలోకం అంటేనే స్వర్గలోకం. డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉంటే కుదరదు. ఆ 7 కొండలు ఎక్కాలంటే మనం ఒక పాదం ఒక ఓడు వెళ్ళాలి. అలాగున మరి కిందే ఉన్నాయి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల నాగలోకాత్మకస్యం. ఈ 14 లోకాలు తిరుగుతూ కృతయుగం అంతంలో భూలోకానికి ఆయన వచ్చాడు నాగమునింద్రుల వారు. ప్రజలంతా కూడా బాగానే ఉన్నారనుకున్నా వెళ్ళిపోయారు. మరలా ఎప్పుడు వచ్చాడు ఆయన? కలియుగం అంతంలో వచ్చాడు. వచ్చేటప్పటికి భిన్నంగా ఉంది. ఏముంది ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదండి, అనర్థాలన్నీ కూడా మనకేమో ఆ దిక్పాలకులు కానీ నవగ్రహాలు కానీ ఈ పంచిభూతాలు కానీ సహకరించట్లా. అందరూ కూడా స్వార్థపూరితంగా సంచారం చేస్తూ పాలకులు ప్రజలు అనేక విధములైనటువంటి కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇదేమిటి, మేము కృతయుగంలో వచ్చినప్పుడు ప్రజలంతా కూడా మానవులు చాలా సుభిక్షంగా ఉన్నారు, ఈ రోజున ఇలా దుర్భిక్షంగా ఉన్నారనే కారణం ఏమిటి మనసుతో ఆలోచించాడు. ఎందువల్ల తెలియలేదు. వెంటనే ఏం చేశాడు, ఓం నమో నారాయణాయ నమః వైకుంఠం ఆగచ్చతి అంటే అలాంటి ఏ విధమైన ఊహం లేదు. నారాయణ అంటే చాలు వైకుంఠంలో చేరుతాడు. ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖం చక్రం గదాధరం, అదే ఆయన స్వరూపం. 4 హస్తములు గలవాడును, తెల్లని దేహకాంతి గలవాడును, శంఖము చక్రము గద వనమాలాధ్యాలంకారములు కలిగిన శ్రీమన్నారాయణ చూసి ఓం నమో నారాయణాయ నమః నమస్కారం పెట్టాడు. పూర్వం మనకి బంధువులు ఎవరైనా వస్తే పరుగు చెబుతూ నీళ్ళు పట్టుకుని ఇచ్చేవారు. మా చిన్నప్పుడు కూడా ఎందుకు పాదపక్షాలు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం లేదు, ఏమీ లేదు, చెప్పులతో సైతంగా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా పరిశుభ్రత. కాళ్ళు ధూళితో వస్తారు, దుమ్ముతో వస్తారు కనుక కడుక్కుని లోపలికి రావడం చక్కగా వచ్చేవారు. అలాగే మనం 4 సార్లు చల్లమంటాం మనం నీళ్లు పూజలు. పాదయోహ పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి, హస్తయోహ అర్ఘ్యం ముఖే ఆత్మనీయం, శిరసి శుద్ధోదక స్నానం. పంచామృతాలతో భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఎల్లవేళ పంచామృతం పుష్టిగా దొరకాలని ఆయనకి స్నానం చేయిస్తాం. ఈ విధంగా అర్ఘ్యపాధ్యాదులు అంటారు. అవి ఇచ్చి కూర్చోబెట్టి నారద నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటి నాయన, నీ మనస్సు నుండి ఏ కోరికతో వచ్చో చెప్పు అన్నాడు. ఆయన చెబుతున్నాడు, మత్స్యలోకే జనాన్ సర్వే నానాక్లేశ సముత్పన్నా పచ్యంతే పాపకర్మభి. మనుష్యలోకంలో మానవులందరూ కూడా ప్రభు అనేక విధములైనటువంటి కష్ట నష్టములతో మనక్లేశములతో రోగాది పీడలతో పీడిపబడుతూ ఉన్నారు. నేను కృతయుగంలో వెళ్ళినప్పుడు చాలా సుభిక్షంగా ఉంది, వాళ్ళకు ధర్మము మంచి ఏమీ లేదు, ఎందువల్ల ఈ విధంగా జరుగుతోంది ఆయన అన్నట్టు. ఆయన వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృత దుష్కృత కర్మల చేత
కలియుగ ప్రభావం తెలిసి తెలియక ఎక్కువ పాపకర్మలను ఆచరించడం వలన ఆ కష్ట నష్టాలను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. బాగానే ఉంది, మరి వాళ్ళకి నివారణోపాయం లేదా? లేకేమిటి? మీరు సృష్టించినటువంటి సర్వజీవుల గురించి అనేక సమయ సందర్భాల్లో వాళ్ళని రక్షించడం కొరకు, దుష్టులను శిక్షించడం కొరకు, శిష్టులను రక్షించడం కొరకు అనేక అవతారాలు ఎత్తారు. కలియుగంలో ఒక చిన్న పూజ పురస్కారాలతో నన్ను ఆరాధన చేస్తే చాలు, వాళ్ళకి అవన్నీ నివారణ అవుతాయి. ఆ వ్రతం ఏమిటి అంటే వీర వెంకట సత్యనారాయణ స్వామి హరిహరాత్మక హిరణ్య గర్భస్వరూపుడు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు, హిరణ్య గర్భస్వరూపుడు అంటే బ్రహ్మగారు. అక్కడ ఆ రత్నగిరి అనే కొండ మీద అదే నామధేయంతో ఉన్నాడు. వీర వెంకట సత్య. వీర అంటే ఈశ్వర శబ్దము, వెంకట అంటే విష్ణు శబ్దము, సత్య అంటే బ్రహ్మ శబ్దము. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే సత్యదేవుడు. రమా సత్యవతీదేవి అంటే ఆ లక్ష్మీదేవి. ఈ పూజా విధానం, దీనికి కొన్ని మంత్రములు, కొన్ని విధానములు ఉన్నాయి. ఇవన్నీ నీకు నేను తెలియజేస్తాను అని చెప్పాను. ఈ వ్రత విధానాన్ని ఎప్పుడు చేయాలి, ఎలాగో చేయాలి? ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివా. ఏకాదశి ఎందు కానీ పౌర్ణమి రవి సంక్రమణం అంటే ఇప్పుడు రవి మనకి ధనస్సులో ప్రవేశించాడు. ఇది ధనుర్మాసం. పెద్ద పండుగ రోజున మకరంలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. నెలకొకసారి ఆ సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అది ధనుస్సు సంక్రమణం అంటాం. ఇప్పుడు ధనుస్సు నెలపట్టడం అంటారు దీన్ని. ఇలాంటి సంక్రమణాల్లో చేసుకోవడం చాలా ఉత్తమం. అదేనాండి అలాగే చేయాలా, ఒట్టొట్టు చేయకూడదు, ఎప్పుడైనా కూడా ఆచరించవచ్చు. మనం నూతన గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు కానీ, ఒక ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో వివాహం చేసినప్పుడు కానీ, ఒక తీర్థయాత్రలు వెళ్ళి వచ్చినప్పుడు కానీ, తుదకు మన క్లేశంలో ఉన్నప్పుడు కానీ, అనారోగ్యం ఎక్కువగా దారిద్ర్యాలు కష్టాలు నష్టాలు కలుగుతున్నప్పుడు కానీ భక్తిభావంతో స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే అవన్నీ కూడా నెమ్మదిగా నివారణమయ్యి మంచి శుభం చేకూరుతుంది అని చెప్పాను. మరి బాగానే ఉంది. వ్రత విధానం ఏమిటి? ఆ అనుకున్న రోజున ప్రాతకాలం నుండి లేచి చక్కగా శుచిగా శుభ్రంగా అన్ని సమకూర్చుకొని గోధుమ ప్రసాదాన్ని స్వామివారికి మీకు లభించినటువంటి పండ్లు పాములతో ఒక తెల్లని వస్త్రం, దానిపైన కలశం మీద మంత్రపూర్వకంగా స్వామివారిని, అలాగనే ప్రతిమా స్వరూపుడు నంగారం వెండు రాగు ఏదో ప్రతిమ, ఏ ప్రతిమ లేదు అనుకోండి, కలశం మీదే స్వామివారిని ఆవాహిస్తారు. అలాగనే అష్టదిక్పాలకు నవగ్రహములు పంచలోకపాలకుల్ని మనం మంత్రపూర్వకంగా ఆవాహించి చక్కగా షోడశ ఉపచార పూజలు చేసి మంత్రపూర్వకంగా ఆ స్వామివారికి ప్రసాదాన్ని సమర్పణ చేసి భక్తిభావంతో వ్రతానంతరం అందరూ కూడా స్వీకరించి రాత్రి ఇంకా మనకి అవకాశం ఉంటే భగవన్నామస్మరణ, భజన, సంగీతం ఇలాంటివి కూడా చేయవచ్చును. కలియుగంలో వాంఛా సిద్ధి కలిగించడం చాలా సులభమైనటువంటి మార్గం ఆయన అని ఉపదేశించారు. నారదుల వారు భూలోకానికి వచ్చి ప్రజలందరికీ మీరు ఇలాంటి కష్ట నష్టాలు ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని ఈ విధంగా ఆచరించిందని చెప్పేసి అలాగే కష్టాలని నష్టాలని అనుభవిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆచరించలేదు. ఇది ప్రథమాధ్యాయము సమాప్త. చెప్పండి గోవింద గోవింద గోవింద. అమ్మ కొబ్బరికాయ ఒకటి కత్తి నేలగిన్ని ఒకసారి ఒక కొబ్బరి ఈ కొబ్బరికాయ